హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అదే మొన్న చెప్పాను కదా సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే పోలీసుడు నా ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. అంతకుముందు నెంబర్లు నేను ఏదైనా డిలీట్ చేస్తే ఎగ్జాక్ట్గా నేను జైలు ఉండవలసి ఉన్నాయి, కానీ నేనేమి డిలీట్ చేయలే. ఇలాగ వెళ్తాం, ఫోన్ ఇచ్చాను అంతే. ఫోన్ ఇస్తే అదే నైట్ వాళ్ళ మమ్మీకి 3 times ఫోన్ చేసింది. ఆ 3 times కూడా ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడు అరగంట పైన మాట్లాడింది. నా ఫోన్లో ఉన్న మాట్లాడిన టైమింగ్స్ వాళ్ళ మమ్మీ ఫోన్ నెంబరు ఒకటే అయింది కాబట్టి నన్ను ఏమనలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ లవర్కి ఫోన్ చేసింది. ఆ లవర్ ఫోన్ చేసి 2 times ఫోన్ చేసి ఆ లవర్ యొక్క నెంబర్నే బ్లాక్లో పెట్టింది. ఆమె పెట్టింది బ్లాక్లో, నాకు సంబంధం లేదు. అలా ఇదే చెప్పాను సార్, అమ్మాయికి అయితే ఫోన్ ఇచ్చాను, ఫోనే తీసుకుంది, ఎక్కువసేపు అయితే మాట్లాడింది. తర్వాత గుంటూరు వస్తాను ముందే దిగేసింది. ఎందుకు దిగేసిందో నాకు తెలియదు. నా ఫోన్ నాకు ఇచ్చింది. అదే విషయం చెప్పాను, అలాగే జరిగింది. సరే ఓకే వెళ్ళు అన్నారు. ఇంకేదన్నా జరిగితే అయితే ఆ లవర్ యొక్క నెంబరు వాళ్ళ మమ్మీ చూసింది. వాళ్ళ మమ్మీలో ట్రూ కాల్లో వార్డ్ నెంబర్ విజయకాంత్ అని వస్తుంది. ఆ విజయకాంత్ యొక్క ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనేనంట, పైగా వాళ్ళ రిలేటివ్స్ అంట. దానివల్ల మనం సేవ్ అయ్యాం. థ్యాంక్ గాడ్.